జనం కోసం న్యూస్ కు స్వాగతం. పాండవగల ప్రభుత్వ పెద్ద చెరువు ఆక్రమణకి గురైంది. దీన్ని స్వాధీనం చేసుకోండి అని చెప్పేసి పాండవగల చెరువు సాధన కమిటీ ప్రభుత్వానికి, అధికారులకు, ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి ఇప్పటి వరకు ఎక్కడ కూడా దాన్ని కదిలించడంలో అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారు. మరి ఆదోనిలో ఉన్నటువంటి ఎంఆర్ఓ గారిని అడిగితే చూస్తాము చేస్తామని అంటున్నారు. ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 9 నెలల నుండి ఆయన అడుగుతున్నప్పుడు పెడచవన పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆదోనిలో ఉన్నటువంటి సబ్ కలెక్టర్ గారిని అడుగుతూ ఉంటే కూడా ఆయన కూడా 9 నెలల నుండి పెడచవన పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. 2023 సెప్టెంబర్లో ఆగిపోయినటువంటి కోర్టులో కేసును దాన్ని వేగవంతం చేయడంలో నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఇది కోర్టు పరిధిలో ఉంది, దీన్ని మేమేమి చేయలేమని చెప్పేసి ఈ అధికారులు అంటున్నటువంటి పరిస్థితి. మరి కోర్టులో అక్రమ భూస్వామి ప్రభుత్వం పైన, ప్రభుత్వ అధికారుల పైన వేసినటువంటి కేసును వీళ్ళు వెళ్ళి కోర్టుకు హాజరు కావడంలో నిర్లక్ష్యం చేస్తూ ప్రభుత్వ చెరువును అక్రమదారులకు ఆక్రమించేటువంటి పద్ధతులు వ్యవహరిస్తూ ఉన్నారు. మరి ఈరోజు సబ్ కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు స్పందించకపోతే ఈడ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ కార్యాలయంలో ఉన్నటువంటి కలెక్టర్ గారు ఏమైనా స్పందిస్తారేమో అనేటువంటి ఆశాభావంతో ఈరోజు చెరువు సాధన కమిటీగా ఇక్కడ కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడానికి వచ్చాం. ఆయన కూడా అర్జీ తీసుకోకుండా పూర్తి నిర్లక్ష్యంతో ఆయన పక్కన పాడేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి దీని పేరైతే ప్రజా సమస్యల పరిష్కార వేదిక అంటున్నారు. మేము అడుగుతున్నది కూడా ప్రజల సొమ్ము, ప్రజల యొక్క చెరువు, ప్రభుత్వం యొక్క చెరువు. దీన్ని అక్రమంగా ఆక్రమించుకున్నటువంటి వారిపైన చర్యలు తీసుకోండి. కోర్టు పరిధిలో ఉన్నది, దీన్ని సాగు చేయకుండా చూడాలి అని చెప్పేసి చెరువు సాధన కమిటీగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు పూర్తిగా నిర్లక్ష్యంగా దాన్ని మేము ఇచ్చినటువంటి అర్జీని పక్కన పాడేస్తూ ఉన్నారు. మరి ఇందుకు ఈయన కలెక్టరా, కాకపోతే లేదు రాజకీయ నాయకులకు అక్రమ భూస్వామికి ఒత్తాసు పలుకుతున్నారా అనేటువంటిది అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదికకు ఈయన అనర్హుడుగా మేము చెరువు సాధన కమిటీగా మేము గుర్తిస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రజలు ఇచ్చేటువంటి ఫిర్యాదులను ఈయన తీసుకొని పరిశీలన చేయాల్సినటువంటి బాధ్యత జిల్లా కలెక్టర్ గారిపైన ఉంటుంది. మరి కలెక్టర్ గారు పూర్తి నిర్లక్ష్యంగా ఏమీ మాట్లాడకుండా దాన్ని పక్కన పాడేసినటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ కర్నూలు జిల్లాలో ఉంది. మరి దీన్ని ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు వెంటనే ఈ కలెక్టర్ పైన జోక్యం చేసుకోవాలి. ఈ కలెక్టర్ను అవసరమైతే ఇక్కడ నుండి సస్పెండ్ చేయాలి. ప్రజల సమస్యను పూర్తిగా పట్టించుకున్నటువంటి ఈ కలెక్టర్ను, ఆదోనిలో ఉన్నటువంటి ఎంఆర్ఓ గారిని, ఆదోనిలో ఉన్నటువంటి సబ్ కలెక్టర్ గారిని, వీళ్ళ ముగ్గురిని కూడా విధుల నుండి బహిష్కరించాలని చెప్పేసి పెద్ద చెరువు సాధన కమిటీగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. పెద్ద చెరువు సాధన కమిటీగా మేము కోరేది ఒకటే, ఇప్పుడు చెరువు మా పాండవగల గ్రామ ప్రభుత్వ పెద్ద చెరువు ఏదైతే కోర్టు పరిధిలో ఉందో ఈ కోర్టులో కేసు తేలేంత వరకు కూడా దీన్ని సాగు చేయకుండా ఆపాలి అని చెప్పి కోరుతా ఉన్నాం. ఎందుకంటే గతంలో డివిజన్ కోర్టు, జిల్లా కోర్టు ఇది ప్రభుత్వ చెరువు అని చెప్పి తీర్పిచ్చింది. మరి అప్పుడున్న ఆర్డీఓగా ఉన్నటువంటి రామ్ సుందర్ రెడ్డి గారు అప్పుడున్నటువంటి కోర్టు తీర్పులను ఆయన స్వాగతిస్తూ ఆయనకి ఇచ్చిన అక్రమ భూస్వామి పి విజయలక్ష్మికి ఇచ్చినటువంటి పట్టాదారు పాస్ పుస్తకాలను కూడా రద్దు చేసినటువంటి పరిస్థితి ఉంది. రద్దు చేస్తే కూడా కోర్టుకు వెళ్ళారు. కోర్టుకి వీళ్ళు హాజరు కాకుండా దొంగతనంగా వీళ్ళు తప్పించుకుంటున్నారు తప్ప వేరే రకంగా అయితే లేదు. మరి కోర్టుకు హాజరు కావాల్సినటువంటి ఆదోని తహసీల్దార్ గారు పూర్తిగా నిర్లక్ష్యంగా ఉన్నారు. మరి ఆయన పైన చర్యలు తీసుకోవడంలో కలెక్టర్ గారు కూడా పూర్తిగా నిర్లక్ష్యంగా ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వ చెరువును స్వాధీనం చేసుకోవాలని చెప్పేసి పాండవగల్ పెద్ద చెరువు సాధన కమిటీగా కోరుతా ఉన్నాం. నా పేరు తయారులి, పెద్ద చెరువు సాధన కమిటీ కన్వీనర్.